మంటలు ఇంకా వేగంగా వ్యాపించసాగాయి. పొగ మరింత దట్టంగా మారింది. చెట్లు ఒకదాని తర్వాత ఒకటి కూలిపోతుండగా అడవి చీలిపోతున్నట్లు అనిపించింది. ఆ అబ్బాయి మరియు జంతువులు ఎంత వేగంగా పరిగెత్తినా వేడి అన్ని వైపుల నుంచి వెంబడించింది. ఆకాశం ఎరుపు రంగులోకి మారిపోయింది. అన్నీ అయిపోయినట్లే అనిపించిన క్షణంలో కాలుతున్న అడవిలో లోతుల్లో ఒక మృదువైన ఆకుపచ్చ వెలుగు కనిపించింది. చెట్ల మధ్య నుంచి ఆకులు, తీగలు, మెరిసే ఆకుపచ్చ శక్తితో తయారైన ఒక రహస్యమైన స్త్రీ పైకి లేచింది. ఆమె శరీరంపై పాత మంటల గాయాల మచ్చలు ఉన్నాయి. ఆమె కళ్లలో బాధ ఉంది, కానీ ఆశ కూడా ఉంది. ఆమె అడవికి నిజమైన ఆత్మ, అడవి దేవత. ఆమె చేయి మెల్లగా ఊపగానే గాలి దిశ మారిపోయింది. ఆకులు తుఫానులా ఎగరాయి. నేల నుంచి మందమైన తీగలు మొలిచాయి. అవి ఆ అబ్బాయి మరియు జంతువుల చుట్టూ మెరిసే ఆకుపచ్చ కవచంలా ఏర్పడ్డాయి. కొద్దిసేపు మంటలు ఆగిపోయినట్లయ్యాయి. అడవి మళ్లీ ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది. కాని అకస్మాత్తుగా మంటలు వెనక్కి లాగబడినట్లుగా మారాయి. నేల చీలిపోయింది. మంటల మధ్య నుంచి ఒక భయంకరమైన ఆకృతి బయటికి నడుచుకుంటూ వచ్చింది. అతని శరీరం అగ్ని, నిపురవ్వలు, చీలిన లావాతో తయారై ఉంది. అతని కళ్ళు ఎరుపు నారింజ రంగులో మెరిశాయి. అతని శరీరం నుంచి పొగ మరియు నిపురవ్వలు ఎగసిపోతున్నాయి. అతను క్రూరంగా నవ్వాడు. అతనే అగ్ని రాక్షసుడు. అడవిలో లోతుల్లో తనకు చెందిన ఒక ప్రాచీన శక్తివంతమైన నిధి దాగి ఉందని, దానిని అడవి దేవత చాలా కాలం క్రితమే ప్రపంచాన్ని కాపాడటానికి ముద్రవేసిందని అతను చెప్పాడు. ఆ నిధిని బయటకు తీయాలంటే అడవిని కాల్చడమే మార్గమని అతను చెప్పాడు. అడవి దేవత అతనిని బాధతో, కోపంతో చూసి, ఈ అడవి జీవితమని, ఆయుధం కాదని చెప్పింది. అప్పుడే యుద్ధం మొదలైంది. అగ్ని రాక్షసుడు తన చేతులు పైకి ఎత్తి భారీ మంటల అలలను ఆకాశం వైపు విసిరాడు. అడవి దేవత గాలి, ఆకులు, వేర్ల శక్తిని లేపి మెరిసే ఆకుపచ్చ కవచాన్ని సృష్టించింది. అగ్ని మరియు గాలి కొన్నాయి. ఆకాశమే కంపించింది. రాక్షసుడు మండుతున్న బాణాలను విసిరాడు. కాని తిరిగే ఆకులు, మందమైన తీగలు వాటిని ఆపేశాయి. అతను నేలపై బలంగా కొట్టాడు. ఒక మంటల గోడ అబ్బాయి మరియు జంతువుల వైపు దూసుకొచ్చింది. కాని అడవి దేవత వారి ముందు ఎగిరివచ్చి భూమి నుంచి భారీ వేర్లు మరియు చెట్లుపైకి లేపి మంటలను ఆపేసింది. రాక్షసుడు గర్జించి తిరుగుతున్న అగ్ని తుఫానుగా మారిపోయాడు. అడవి దేవత కళ్ళు మూసుకుని అడవి శక్తినంతా లేపింది. వేలాది మెరిసే ఆకులు, వేర్లు, గాలి ప్రవాహాలు కలిసి ఆ అగ్ని తుఫానును ఈకొట్టాయి. ఆకుపచ్చ మరియు నారింజ వెలుగుల మహాపేలుడు ఆకాశాన్ని వెలిగించింది. కాని అగ్ని రాక్షసుడు ఇంకా బలంగా ఉన్నాడు. అతను ఆ దాడిని ఛేదించి అడవి దేవతను పట్టుకుని మండుతున్న చెట్లలోకి విసిరేశాడు. ఆమె కూలిపోయింది. అడవి మొత్తం కంపించింది. జంతువులు ఏడ్చాయి. ఆ అబ్బాయి ఆమె పేరును అరిచాడు. రాక్షసుడు వారివైపు నడుచుకుంటూ వచ్చి, ఈ ప్రపంచం ఎప్పుడూ కాలుతూనే ఉంటుంది అని చల్లగా అన్నాడు. ఇంకా కాలుతున్నాయి. అడవి ఇంకా ప్రమాదంలోనే ఉంది. కాని ఇప్పుడు గాలిలో ఒక కొత్త భావన ఉంది, ఆశ. అలా అడవికి కోసం యుద్ధం మొదలైంది.